బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోను విడుదల చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లాలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. తెలంగాణ సాధనలో కొండా లక్ష్మణ్ పాత్రను మంత్రి స్మరించుకున్నారు. లక్ష్మణ్ జయంతిని పురస్కరించుకుని 2,400 కోట్ల రూపాయలతో 65 ఏటీసీలు ప్రారంభించడం గర్వకారణమని చెప్పారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో జారీ చేసి వారి హక్కులను కాపాడుతున్నామని తెలిపారు. మీ అందరూ ఎన్నికల ముందు చెప్పిన మాట రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడో యాత్రలో రేపు మా అధికారం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రాలు వచ్చినా కులగణన చేపట్టి ఎవరు వాటా ఎవరి పాపులేషన్ ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వడం, విద్యా ఉపాధి ఉద్యోగాలలో రాజకీయ రంగాలలో రిజర్వేషన్ ఇస్తామని వారు చెప్పిన మాటని ఇలా తెలంగాణ ప్రభుత్వం నిజం చేసి చూపించి జీవో ఇచ్చి ఈరోజు సాయంత్రం వరకు ఎలక్షన్ నోటిఫికేషన్ రావచ్చు. ఇది తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా మారింది. దీనికి ముఖ్యమంత్రి గారు మంత్రులం మేమందరం కూర్చొని ఖచ్చితంగా ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీన వర్గాలు 56%, 60% వరకు ఉన్న వాళ్ళని తప్పనిసరి కొత్త రాష్ట్రంలో తెలంగాణలో అమలుపరిచి దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మనం చూసి నేర్చుకోవాలి అని చెప్పి ఈరోజు ఆ నిర్ణయం తీసుకొని జీవో 9 విడుదల చేసి ఎన్నికలకు పోతున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోండి. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోతే అక్కడ పెండింగ్ పెట్టించింది బీజేపీ వాళ్ళు. అయినా సరే ఇవాళ జీవో రూపాయన క్యాబినెట్లో ప్రాసెస్ చేసి ఇవాళ జీవో ఇచ్చి మేము ఇవాళ ఎన్నికలే పడుతున్నాం. ఎన్నికలే కాదు, రేపు వచ్చే అన్ని రంగాలలో బడ్జెట్లో కూడా అదే దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చింది కూడా 4% ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఒక మంత్రిగా. ఈ సమయంలో నేను మంత్రిగా ఉండడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారున్నా, నేనున్నా, ఉత్తమ్ కుమార్ ఉన్నా, కుల మతాలకు అతీతంగా ఓసీ బీసీ అనే కాదు, అందరం కూడా సమానంగా పైకి పోవాలి. ఎవరెంతో వారు వాటంతా రావాలి. మా లక్ష్యం నెరవేరింది. తప్పకుండా ఇది ఒక శుభ దసరా కానుక. ఈరోజు బలహీన వర్గాల వారికి, తెలంగాణ ప్రజలకు, బలహీన వర్గాలకు ఒక కానుకలాగా మా ప్రజాప్రభుత్వం నెరవేర్చింది. దీన్ని ఎవ్వరు కూడా కోర్టుకు పోకుండా ఇబ్బందులు పెట్టొద్దని చేతులెత్తి అన్ని పార్టీల వారిని విజ్ఞప్తి చేస్తున్నా. దేశంలో కూడా మోడీ గారు కులగణన చేస్తామని చెప్పింది కానీ ఇంకా అడుగులు వేయలేదు. దాన్ని కూడా అడుగులు వేసి అన్ని వర్గాల వారిని చేయాలని చెప్పి ఒక కులం మీద ఒక